కుంభరాశి వారికి ఆందోళన ఎక్కువగా పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. అన్ని సజావుగా జరుగుతున్నట్టుగా ఉన్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి వెలితి, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుందేమో, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, అపశృతులు చోటు చేసుకుంటాయేమో అన్న అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. బయట పరిస్థితుల నిమిత్తం ఎక్కువగా ఆందోళన పడే విధంగా మీ యొక్క భావన ఉంటుంది. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి. లిఖితపూర్వకమైనటువంటి పత్రాల మీద సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు అవసరం లేదు, ఇప్పుడు మనకు అక్కర్లేదు అనుకున్నట్లయితే వీటన్నిటికీ కొంతకాలం దూరంగా ఉండండి. ఇది మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. సహోదర సహోదరి వర్గంతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చెప్పినటువంటి మాటలు వాళ్ళు తిరస్కరించడం, వాళ్ళు మీరు ఏదంటే దానికి కాదంటాం, ఎడ్డమంటే తెడ్డమంటాం, ఈ రకమైనటువంటి మనస్తత్వము పరిస్థితుల్లో ఎక్కువ మార్పులకు కారణమవుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో కూడా వాళ్ళు చొరవ తీసుకొని మీ మాటకి ఒప్పుకోకపోవడం బాధాకరంగా మారుతుంది. ప్రత్యేకించి శుభకార్యాల విషయంలో కాస్తంత ఇబ్బందికరమైనటువంటి అంశాలకి దారి తీస్తుంది. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య నిమిత్తం జాగ్రత్తలు అవసరం. వైద్య పరీక్షలు, వైద్యులను సంప్రదించడము, ఒకళ్ళకిద్దరిని సంప్రదించి మంచి నిర్ణయం తీసుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. దీని ద్వారా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎంతమందిని కలిసినప్పటికీ ఈ ఆరోగ్య విషయంలో మాత్రం మనం నిలకడగా ఉండలేకపోతున్నాము, నిశ్చింతగా ఉండలేకపోతున్నాము. ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య కొత్త రూపంలో వస్తోందన్న బాధే ఎక్కువగా ఉంటుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని విద్యలను చేపట్టాలన్న ఆలోచనలు, చదువుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పునర్ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఏకాగ్రత లోపించకుండా తగు జాగ్రత్తలు అవసరం. స్నేహితులకు మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఈ మాట మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ రాశిలోకి రాహుగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. ఈ స్నేహితుల ద్వారా ఎక్కువగా నష్టమే తప్పించి ఏ ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి అష్టమూలికా తైలము, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. క్రమేణా మంచి అవకాశాలు, ఆర్థిక అభివృద్ధిని అందుకోగలుగుతారు.